కెప్టెన్ నిర్మల ఉత్తమ్ కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం. ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ గారి నాయకత్వం. స్వాగతం సుస్వాగతం. అందరూ కూడా వేదిక మీదికి రావాల్సిందే కూర్చున్నాము. గ్రామ పంచాయతీ బిల్డింగ్ మంజూరు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సార్, ఈ ప్రాంతం ఇంత అభివృద్ధి అయిందంటే కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి వల్లనే. మన పక్కనే నిజాం కాలం నాటి ఏములూరు ప్రాజెక్ట్ ఉండేది. మరి కామాచి కుంట తండకి రావడం ఎంతో సంతోషకరం. మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే నేను చెప్పే మాటలు వినిపోతాయి. మరి కామాచి కుంట తండ కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా చెన్నై పాలెం కాంగ్రెస్ నాయకులు, మంజు మిత్రుడు, ప్రియ మిత్రుడు మంజు నాయక్తో సహా ఆ గ్రామ పెద్దలు అందరూ కూడా అడిగిన మేరకు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి 2,20,00,000 మంజూరు చేయించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పుట్టినరోజు సందర్భంగా సాధారణంగా ఏం చేస్తారు, అందరూ ఇళ్లలో కూర్చొని పార్టీ చేసుకొని మరి హ్యాపీగా ఎట్లా గడుపు తెలుసు. నేనేమనుకున్నంటే పుట్టినరోజు అంటే జనంలో గడుపుతామని. అందుకోసం ఈరోజు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒక 4-5 మండలాల్లో కార్యక్రమాలు పెట్టుకొని మొత్తం సమయం మీ మధ్య గడపాలని, మీకు నాగరాజు అంతే కదా, మరి మీకు మేలు చేసే కార్యక్రమాలు పాల్గొనాలని ఈరోజు మొత్తం కూడా నా పుట్టినరోజు సందర్భంగా ప్రోగ్రాం చేసుకోవడం జరిగింది. ముందుగా అడుగడుగున నీరాజనాలు పలికిన, నా జన్మదిన శుభాకాంక్షలు నా తెలియజేసిన నా అన్నలు, తమ్ముళ్ళు, నా అక్కలు, నా చెల్లెలందరూ కూడా మరి నాకు ప్రత్యక్షంగా, ఆన్లైన్ గా, సోషల్ మీడియాలో, ఫోన్లలో తెలియజేసిన ప్రతి ఒక్కరికి రాష్ట్రం అంతటా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ 2 నియోజకవర్గాలు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలతో ఒక 32 ఏళ్ల అనుబంధం ఉంది. నేను మొదటిసారి పోటీ చేసిన ఎమ్మెల్యేగా 1994లో. మరి అప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది పుట్టకపోయిండొచ్చు. మరి మీ ఉత్తమండగా రాష్ట్రానికి ఈరోజు ఇరిగేషన్, పౌర సరఫరా శాఖ మంత్రిగా పనిచేస్తున్నాను. గతంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా కేబినెట్ మంత్రిగా పనిచేశారు. ఎక్కడున్నా ఏం చేసినా మరి హుజూర్ నగర్, కోదాడు ప్రజల, నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ బాగోగుల కోసం నిరంతరం కృషి చేసిన విషయాన్ని మనం చేస్తున్నాం. మీరు మట్టంపల్లి మండలం ఆలోచన చేయండి. ఈ రోడ్డే కాదు, థ్యాంక్ యూ. మరి ఆంధ్రాకి మట్టంపల్లి మండలం ఒక వారధి కావడానికి 50 కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణం చేసినాం. ఇప్పుడు మీ అందరికీ ఎంతో ఉపయోగపడే హుజూర్ నగర్ నుంచి మట్టపల్లికి 80 కోట్లతో డబుల్ రోడ్డు, డంబర్ రోడ్డు, కొత్త డంబర్ రోడ్డు వేయిస్తున్నాం. అదేవిధంగా మట్టంపల్లి మండలంలో మీరు ఎటు పోయినా సరే, మట్టంపల్లి నుంచి జాన్పాడికి గతంలో 20 కోట్ల రోడ్డు వేయించినాం.
ఈ మండలంలో ఉన్న సబ్ స్టేషన్ అన్ని కూడా నేనే నిర్మాణం చేయించిన. బిలియనాయక్ తండా సబ్ స్టేషన్, హై స్కూల్ కూడా మనం నిర్మాణం చేయించినాం. విద్య విషయంలో ఎన్నో స్కూల్ బిల్డింగ్ కట్టించినాం. వైద్య విషయంలో ఎంతో చేసినాం. మరి అమరావతి రోడ్డు కూడా కొత్తగా మనమే ఇచ్చినాం. మరి మీరందరూ మీ జీవితాల్లో వెలుగులు నిండాలని, మీరు మీ పిల్లలు సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండాలని నిరంతరం మీ పక్షాన, మీ ఉత్తమన్నగా పోరాటం చేస్తున్నాం. 24 గంటలు కష్టపడుతున్నారని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఒక విషయం చెప్పాలి మీకు. నేను డిసెంబర్ 7, 2023కి ఈసారి మంత్రి అయినా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సరే ఎప్పుడన్నా చూస్తుంటే ఒక 6 రోజు గంట పనిచేయలేదు, కానీ ఒక్క రోజు సెలవు తీసుకోలేదు. ఒక గంట అట్లా ఏదో సెలవు, విశ్రాంతనో లేకపోతే ఏదో విహారాల కోసం పనిచేసిన విషయంగా మీ ఉద్యమంగానే మనం చేస్తున్నాం. మీ ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖకి ఒక కొత్త గుర్తింపు తీసుకొచ్చినాం. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావడంలో సమర్థవంతంగా అన్ని స్థాయిలో పోరాటం చేసినాం. పౌర సరఫరా శాఖ మంత్రిగా, మీ ఉత్తమన్నగా, మీ ఎమ్మెల్యేగా ఈ రాష్ట్రంలో దొడ్డు బియ్యం తీసేసి మీ అందరికీ సన్న బియ్యం ఇవ్వడం జరిగింది. 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మీ ఎవరికి కొత్త రేషన్ కార్డు రాలేదు. మీ ఉత్తమన్న, మీ ఎమ్మెల్యేగా పౌర సరఫరా శాఖ మంత్రి అయినాక అడిగిన వాళ్ళందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డు ఇచ్చినాం. అవునా కదా? అవును. మరి సన్న బియ్యం ఇచ్చినాం, కొత్త రేషన్ కార్డు ఇచ్చినాం. మీరు పండించిన వరి ధాన్యాన్ని ప్రతి గింజ కొనుగోలు చేసినాం. భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో అత్యధిక వరి ధాన్యం కొనుగోలు చేసింది మరి ఈ యాసంగి పంటలు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఆ విధంగా నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మీ అందరితో ఈ సమయం గడపడం నాకెంతో ఆనందదాయకం అని చెప్పి మనం చేస్తూ, ఎంతో సంతోషం, సంతృప్తి. మాకు ఈ కంఠంలో ప్రాణం ఉండే వరకు ఈ ప్రాంత ప్రజలకి మా జీవితాలు అంకితం అని చెప్పి నా జన్మదినాన మరో మనం చేస్తూ మీ ఎమ్మెల్యేగా మరి లంబాడి సమస్యల విషయంలో, లంబాడి అవసర విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహిస్తా చెప్పి నేను మనం చేస్తున్నా. మంజు నాయక్, మోతిలాల్ నాయక్, నవీన్ నాయక్ మీ అందరు చెప్తున్నా. హుజూర్ నగర్ కోదాడ్ కాన్స్టిట్యున్సీలో బాబు నాయక్ అన్ని తండాలలో ఎక్కడెక్కడ గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేదు, లేకపోతే పాత గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి వచ్చిందో కొత్త గ్రామ పంచాయతీ బిల్డింగ్లు మంజూరు చేయిస్తా అని చెప్పి సభాముఖంగా సార్. అదేవిధంగా తండాలలో ఎక్కడెక్కడ మంచినీళ్ళ సమస్య ఉందో తప్పనిసరిగా వెంటనే నా ఆఫీస్ లో పనిచేస్తే హైదరాబాద్ లో మునవర్ గారు తెలియజేయండి.